హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే అందరికీ ఎంతో ఇష్టమైన మైనీస్ని చూద్దాం. అది కూడా ప్యూర్ వెజ్ మైనీస్ అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతి టిప్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేశారంటే మీకు కూడా 100% రెసిపీ అనేది వచ్చి తీరుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకున్నట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. ముందుగా మైనీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను అందరి ఇళ్లలో ఉండే టీ గ్లాస్తో మెజర్ చేసి చూపిస్తున్నాను. ఇదైతే ఈజీ కదా. ఒక్క టీ గ్లాసుడు నూనె తీసుకున్నాను. సేమ్ అదే గ్లాస్ తోటి అర గ్లాస్ వరకు ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ని తీసుకున్నాను. అర గ్లాస్ తీసుకోవాలి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం తీసుకున్న అర గ్లాస్ పాలని ఇందులోకి వేసేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు ఉప్పు, పావు టీ స్పూన్ వరకు పంచదారని వేసుకోండి. అర టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల మిగతా ఫ్లేవర్స్ అన్నీ కూడా డామినేట్ చేయకుండా ఉంటుంది. ఇంకా అలాగే మనం తీసుకున్న నూనెని అర గ్లాసు ఇందులోకి వేసుకోండి. గ్లాస్ తీసుకున్నాం కదా, అర గ్లాసు ఇందులోకి వేసుకోండి. మిగతా అర గ్లాసు తర్వాత పోసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక ఐస్ క్యూబ్ని వేసుకోండి. ఐస్ క్యూబ్ వేసుకోవడం వల్ల మనం మిక్సీ తిప్పేటప్పుడు మిక్సీ గిన్నె అనేది వేడెక్కకుండా ఉంటుంది. అలాగే నూనెని ఎలాంటి ఫ్లేవర్ లేని నూనె తీసుకోండి. అప్పుడే మనకి ఈ రెసిపీ అనేది టేస్ట్ బాగా వస్తుంది. ఫస్ట్ 1 మినిట్ పాటు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకున్నట్టయితే ఈ విధంగా మనకి మైనీస్ అనేది కొంచెం పలచగా రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు మిగతా ఆయిల్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోండి. అలాగే ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఐస్ క్యూబ్ని వేసుకోండి. మొత్తం మనకి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి 3 ఐస్ క్యూబ్స్ అయితే పడతాయి. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఇంకొక నిమిషం పాటు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోండి. మిక్సీ గిన్నె ఏమాత్రం కూడా వేడిగా అవ్వకుండా చూసుకోండి. చూడండి, టోటల్గా నాకైతే 5 మినిట్స్కి మైనీస్ అనేది వచ్చింది. అయితే ఈ 5 మినిట్స్లో నేనైతే 6-7 టైమ్స్ మిక్సీని ఆపుకుంటూ మిక్సీ పట్టానమాట. అప్పుడే మనకి మైనీస్ అనేది వేడి ఎక్కకుండా చక్కగా చిక్కటి మైనీస్ అనేది వస్తుంది. చూసారు కదా, ఏమాత్రం మనం నాన్ స్టాప్గా మిక్సీ రన్ చేసినా కానీ మైనీస్ అనేది చిక్కపడదు, పలచగానే ఉండిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసో లేకపోతే గ్లాస్ కంటైనర్లోకి తీసో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు కూడా ఈ మైనీస్ని వాడుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన అమృత విలాస్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేంటి ఇవాల్టికి రెసిపీ మీ అందరికీ నచ్చింది, అలాగే ఈజీగా ఉంది అని అనుకుంటాము. నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుస్తాము. వీడియో చివరి వరకు చూసారు కదా, నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.